హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జేవిడికి సంబంధించి మనకి 5 స్టెప్ వెరిఫికేషన్‌కి అయితే నేమ్స్ వచ్చాయి కదా! దీనిపై చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎవరెవరు చేయించుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇలా అందరూ చేయించుకోవాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి అందరి నేమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ నేమ్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ నేమ్స్ వచ్చాయి, థర్డ్ ఇయర్ నేమ్స్ వచ్చాయి, ఫైనల్ ఇయర్ వాళ్ళ నేమ్స్ కూడా వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కూడా చేయించుకోవాలంటే ఎస్సీ స్టూడెంట్స్ నేమ్స్ కూడా అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో మరి ఎవరు ఏ అకౌంట్ ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు కదా! ఫ్రెండ్స్, మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ కాకుండా మిగతా వారందరూ కూడా జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అందరూ కూడా కాలేజ్‌లో చాలా వరకు జాయింట్ అకౌంట్స్ అయితే సబ్మిట్ చేశారు న్యూ జాయినింగ్ వాళ్ళు. సో ఇప్పుడు 5 స్టెప్ వెరిఫికేషన్‌లో కూడా మీ అకౌంట్ అనేది నెంబరు సరిగా ఉందా లేదని కూడా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత అయితే మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అక్కడ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్‌గా ఉంటేనే మనకు మనీ పడుతుంది. ఇంతకు ముందులాగా ఎన్‌పిసిఐ లింక్ అయ్యి ఉన్న అకౌంట్‌లో పడదు కాబట్టి, సో ఇప్పుడు ఏ అకౌంటు అక్కడ మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా అనేది చూసుకొని అయితే మనకు కరెక్ట్‌గా ఎంటర్ చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు 5 స్టెప్ వెరిఫికేషన్‌లో ఒకసారి అందరూ కూడా అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదని మీరు దగ్గరుండి చెక్ చేసుకోండి. సో స్టూడెంట్స్ అవసరం లేదు, పేరెంట్స్ కూడా వెళ్ళి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవచ్చు. సో కాలేజ్‌లో మనం ఇచ్చిన అకౌంట్ సరిపోతుందా అంటే, ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ ఇస్తే అదే మళ్ళీ ఇప్పుడు మీరు జెరాక్స్ కాపీ అయితే ఇవ్వండి. లేదు అక్కడ మదర్ అకౌంట్ ఇచ్చామంటే ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాక అయితే మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. ప్రెజెంట్ అయితే మనకి ఆప్షన్ అనేది ఓపెన్‌లోనే ఉంటుంది. 5 స్టెప్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ముందు వీడియోలో అయితే చెప్పాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. అలాగే మనం జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు కదా! అందులో లాస్ట్ టైం రాని వాళ్ళ పేర్లు కొందరు నేమ్స్ అయితే కూడా వచ్చాయి. సో ఒకవేళ మీ నేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మీరు జాయింట్ అకౌంట్ ఇవ్వకపోతే మీరు జాయింట్ అకౌంట్ అనేది అక్కడైనా సబ్మిట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి ఏ ఇన్‌స్టాల్‌మెంట్‌కి అయితే ఈ ప్రాసెస్‌కి దానికి సంబంధం లేదు. ఈ నెల 19వ తేదీన అయితే ఈకేవైసీ వేసిన ప్రతి స్టూడెంట్‌కి ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా అమౌంట్ అయితే పడుతుంది. జాయింట్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి జాయింట్ అకౌంట్‌లో, ఇవ్వని వాళ్ళకి మదర్ అకౌంట్‌లో ఈ ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రం పడుతుంది. సో నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రం మీరందరూ కూడా జాయింట్ అకౌంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. న్యూ జాయినింగ్ వాళ్ళకి, ఎస్సీ స్టూడెంట్స్‌కి అయితే మనకి 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 19న రిలీజ్ చేసేది వాళ్ళకి పడదు. మిగతా వాళ్ళందరికి కూడా పడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.